పార్టీ కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు మేము కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాజశేఖర్ రెడ్డిగా నేను కూడా పాల్గొంటున్నా. ఖచ్చితంగా బీసీలకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సరైన న్యాయం జరగాలని ఏదైతే పోరాటం చేస్తుందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పాలించినాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మా సామాజిక వర్గంలో రేవంత్ రెడ్డి గారు ఎంతోమంది తిడుతున్నారు, కానీ అవన్నీ వినకుండా రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చిర్రు. బీసీ రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేస్తున్న వ్యక్తులు ఆయనే ప్రథమంగా ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా బంద్లో పాల్గొన్నాడు. ఉదయం 8 గంటల నుంచి మేము బంద్ చేస్తున్నాం. ప్రతి షట్టర్ మోయించినాం, ప్రతి బిజినెస్ సెంటర్ని స్వచ్ఛందంగా మోయమని నిన్న నుంచి పిలిపిస్తున్నాం. వాళ్ళందరూ కూడా మేము బాసటకు ఉంటాం. ఇవంతా కూడా నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, మా రిజర్వేషన్ మీకు రిజర్వేషన్ వచ్చిన మైండ్ మాకు ఉంటాయి కదా, మా సీట్లు మాకు ఇస్తారు కదా, మేమేం దానికి వెనకకి అయితేలేం. మేము ఇప్పుడు చూడు ఒకటే, అందరికి సమాన హక్కు కల్పించాలన్నదే రాజ్యాంగం రాసింది. ఒకటే నేను కోరుకునేది ఏంటంటే రానున్న కాలంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ బిల్లు లోక్సభలో పెట్టి ఖచ్చితంగా మేము దాన్ని బిల్లు తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్లు తీసుకొని వస్తాం. ప్రస్తుతం కోర్టు నిరాకరించిన, మరి ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళబోతారు? అదిగా పార్టీ పెద్దలు చూసుకుంటారు. అన్న విషయాలపైన నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుని కట్టుబడి ఉన్నాం పార్టీగా. కొద్ది రోజులు సమయం ఇచ్చిన తర్వాత ఒకవేళ మళ్ళీ స్టే ఇచ్చే విధంగా పాత ఎన్నికల పద్ధతిలోనే ప్రవేశపెట్టాలంటే మీరు ఏ స్టాండ్? పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. పార్టీ ఒకవేళ 42% రిజర్వేషన్ ఇచ్చి పార్టీ పరంగా పోయిందనుకో యాక్సెప్ట్ చేస్తాం. 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పార్టీ పరంగా ముందు నుంచి అదే చెప్తున్నాం. ఎక్కడైతే మాకు బలమైన బీసీ నాయకుడు ఉన్నాడో అక్కడ బీసీ నాయకునికే ఇస్తాం. ఒకవేళ అక్కడ బలంగా ఓసీ నాయకుడు ఉండి బీసీ నాయకుడు వీక్ ఉన్నాడు అనుకో, అక్కడ ఇచ్చి మేము బీసీ నాయకుడిని అయితే కొలగొట్టుకోలేం కదా. సో ఎక్కడైతే బీసీ నాయకుడు బలంగా ఉన్నాడో ఆ ప్రాంతంలో బీసీ నాయకునికి ఇచ్చి గెలిపించుకుంటాం. ఇది